నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. భాగ్యనగరంలో ఒక్కసారిగా తుపాకుల మోత దద్దరిల్లే ముప్పు తప్పిందా? మహానగరంలో రక్తపాతం సృష్టించడానికి భారీ దోపిడీకి స్కెచ్ వేసిన ఓ అంతరాష్ట్ర ముఠా గుట్టాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా నాటు తుపాకులు తూటాలతో నగరంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గ్యాంగ్ అసలు టార్గెట్ ఎవరు? సిటీలో పగటిపూట తుపాకులతో తిరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? చూద్దాం ఈ బ్రేకింగ్ అండ్ ఎక్స్క్లూసివ్ స్టోరీలో. హైదరాబాద్ లోని మైల్దైర్పల్లి నిత్యం రద్దీగా ఉండే మెహాఫిల్ హోటల్ పరిసర ప్రాంతం. సరిగ్గా అక్కడే గురువారం నాడు సినిమా రేంజ్ లో ఓ భారీ ఆపరేషన్ జరిగింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ జోన్ అలాగే మైలార్ దేవుపల్లి పోలీసులు పక్కా సమాచారంతో వలపన్నారు. దోపిడీకి స్కెచ్ వేసి ట్రిగ్గర్ నొక్కేందుకు రెడీ అవుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర నేరస్తులను క్షణాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైన నగరంలో నెత్తుటి ఏరు పారేదేమో. వీరి దగ్గర దొరికిన ఆయుధాలు చూసి స్వయంగా పోలీసులే అవాక్కయ్యారు. 2 నాటు తుపాకులు, ఏకంగా 7 సజీవ తోటాలు, ఒక బెలెనో కారు, 3 మొబైల్ ఫోన్లు, దాదాపు 5 లక్షల రూపాయల ఆస్తిని పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ నడిబొడ్డున ఇంత భారీ ఆయుధాలతో వీరు స్వేచ్ఛగా ఎలా తిరగగలిగారు? వీరి టార్గెట్ చేసిన ఆ బడాబాబు ఎవరు? కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే పట్టుబడిన వారిలో ఒకరు మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు కాగా మరొకరు సాక్షాత్తు మన హైదరాబాద్ కు చెందిన ఒక కార్ డీలర్. బిజినెస్ ముసుగులో కార్ డీలర్ నడుపుతున్న మాఫియా దందేంటి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా 3 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న క్రిమినల్ కి హైదరాబాద్ లో ఆశ్రయం ఇస్తున్న పెద్దలెవరు? స్థానికంగా వీరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడేందుకే వీరు ఆయుధాలతో తిరుగుతున్నారు అనేది హైదరాబాద్ సిటీ పోలీస్ చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ ఎంట్రీతో ఇప్పటికైతే ఒక భారీ ముప్పు తప్పింది. కానీ కార్ల వ్యాపారుల ముసుగులో ఇంకెన్ని స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో దాగి ఉన్నాయన్నది ఇప్పుడు పౌరులను కలవరపెడుతున్న అంశం. ఈ కేసులో ఇంకెంతమంది బడా వ్యాపారుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.